శ్రీ శివాయ గురవే నమ. అందుకు పాణిని అష్టాధ్యాయి చెప్పాలంటే మొత్తం అంతా పాణిని అంతా కూడా దాంతో అనుసంధానం ఎల్లప్పుడూ దాంతో సహచర్యం ఉండాలి. ఉంటే అప్పుడు ఏ పదమైనా గబగబా అనుసూత్రాలు అన్నీ చెప్పి అన్నీ కలిపి చెప్పి అప్పుడు ఆ ఉదాహరణని పూర్తి చేయవచ్చు. అందువల్ల అష్టాధ్యాయి చెప్పడం చూడటానికి పేరు చెందైనా గొప్ప విషయమైనా అష్టాధ్యాయి పూర్తిగా చదివితే కానీ ఏ సూత్రాలు ఆ సూత్రం ఎక్కడెక్కడ ఏం చెప్పాలో తెలియదు. అందువల్ల ఆ గుణ చెప్తా అంటే ముందుగా ఆ గుణసూత్రం నోటికి రావాలి, చెప్పి అక్కడ అన్వయించి చెప్పాలి. అప్పుడు పాడిన అష్టాధ్యాయి చెప్పినట్టు చదివినట్టు ఆ చిన్నవాడు అర్థం చేసుకోవాలి. అప్పుడు అష్టాధ్యాయ యొక్క అర్థం సార్థకమవుతుంది. అందువల్ల ఇలాంటి దాన్నే పాడిని అనుసరించాడు. విహిత క్రమాన్ని వ్యతిరేక సహజ క్రమం అంటారు. అందువల్ల సూత్రాలు ముందు వెనకల్లో ప్రసక్తి లేదు, కానీ అక్కడ అన్ని విధంగా చెప్పాలి కదా. అందువల్ల నిష్పన్న రూపం మీద అవకాశం ఉంటే మరొక సూత్రం దాని ముందు వేరే ప్రసక్తి లేదు కదా, తెలుసుకుని అన్ని గురించి చెప్పాలి. అంటే అష్టాధ్యాయ అంత అనుసంధాన స్నేహం ఉంటుందో తెలుసుకోవాలంటే అన్నీ అర్థమైతే కానీ అష్టాధ్యాయ అంతా అన్నీ కూరలు ఆవాలు పప్పులు ఉప్పులు అన్నీ కలిసాలంటే పోపు అంతా కలిసి కూరలా ఉంటుందో అలా అన్నీ కలిసి ఉంటుంది అష్టాధ్యాయి. ఆహారం పులిహోర అంటే అది పులిహోరలో అన్నీ కలిసి ఉంటాయి. అన్నీ కలిసి ఉంటాయి. ఆ కలిసి దాంట్లో పోపులు ఉప్పులు మిరపకాయలు కారాలు అన్నీ ఉంటాయి. అవి తీసుకు తింటే అన్నీ కలిపి తింటే బాగుంటుంది. అలాగే వ్యాకరణం కూడా అలాంటిదే. అన్ని వింటల్లో కూడా మిరపకాయ లాంటిది అష్టాధ్యాయ వ్యాకరణం. విన్న అర్థమైతే మిరపకాయ కూడా తినేటట్టు పులిహోర చేయాలి. అలాగే ఇక్కడ కూడా వాడు చెప్పిన పదానికి అర్థం చెప్పడానికి మొత్తం అంతా వ్యాకరణం అర్థం చేసుకుంటే కానీ అష్టాధ్యాయ చెప్పడం నిరంతర అనుసంధానం దాంట్లో మునిగి తేలుతుంటే అష్టాధ్యాయ చెప్పలేని ఒక సహజం అది. అందువల్ల మీరు వెనక ముందు ప్రసక్తి లేకపోతే అన్నీ తెలుసుకోవాలి. అనే అవకాశం మరొక సూత్రం ఉంది. ఉదాహరణకి తెలుగులో చూస్తే కొడత అనువంటి పద రూపాస్పందంలో ముందు డూ మాత్రం ఉంటుంది. తెలుగులో ఏం చెప్తే అన్నీ చెప్పేసి అప్పుడు సూత్రం. మా నాన్నగారు చిన్నప్పుడు వ్యాకరణం చెప్తుంటే పూర్వపరాలు చెప్పకుండా ఉదాహరణని మళ్ళీ చెప్పించి అందులో ఉదాహరణతో మా సూత్రం చెప్పించేవాడు. అలా ఇక్కడ కూడా అదే పద్ధతిని అవలంబన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నట్టు సూత్రం అనుసన్నట్టు కొడు తాను కొన్ని ఇటువంటి కొడు. అందువల్ల డా సూత్రం దానికి ముందు తర్వాత వస్తే అది కొడతా అనే పదం వస్తుంది. ఇలా చూస్తుంటే ఆ విహిత గ్రహణ క్రమానికి పాడిన అష్టాధ్యాయి మనం చెప్పుకునే ఇవన్నీ కూడా చూసుకునే ఏ సూత్రంగా ప్రపంచకూడదు. పాణిని పూర్వత్రా సిద్ధం అనేటువంటి సూత్రాలలో పూర్వత్రా సిద్ధం అనేటువంటి దాంట్లో